ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శాకంబరి ఉత్సవంతో పాటుగా ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని శాకంబరిగా అలంకరణ చేశారు. శాకంబరి అవతారంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అలాగే అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు రాగా ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీలు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు ఇరువురు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటమే కాక యావత్ రాష్ట్రం వేగంగా పురోగతి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. ఆషాఢమాసం సందర్భంగా గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి ఏటా అమ్మవారిని శాకంబరి అలంకరణ చేయడం జరుగుతుందని, ఈసారి ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సుమారు 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ శాకంబరి అలంకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్, కూటమికి చెందిన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఈ రోజున చాలా మంచి రోజు, గురువులకి సత్కరించుకునే రోజు, గుర్తు చేసుకునే రోజు. అదే ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్న ఈరోజు కాకినాడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు అదేవిధంగా అందరూ బాగుండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతనంతా ఆదుకోవాలి. అన్ని విధాలకు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాలన్నీ కూడా గట్టెక్కి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనకు అమ్మవారు అన్ని విధాలుగా సహకరించాలి. ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగాలనేది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కూటమి ప్రభుత్వకి అమ్మవారి పూర్తి సహకారం అందించాలని, అదేవిధంగా కాకినాడ ప్రజల ఆశయాలు, ఆలోచన విధానాలన్నీ కూడా నెరవేర్చాలని మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మా అందరికీ కులదైవం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పూజ చేసుకోవడం, తరచుగా ఈ గుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆవిడ ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నానని చెప్పి బలంగా నమ్ముతున్నామని నేను. అట్లాగే ఈ సంవత్సరం మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరొకసారి చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు జరగాలని. ఎందుకంటే అన్ని గుళ్ళకి కన్నా ఈ గుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతూ ఉంటుంది ప్రతిసారి. అక్కడే వీరభద్ర స్వామి ఉన్నారు, మా శివులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు దర్శించుకున్నా సరే నాకు ఇప్పుడు వచ్చి అనుకున్న ప్రతి పని కూడా జరిగి బలమైన నమ్మకం ఉన్న గుడి. అలాగే ఈసారి ఉత్సవాలు చరిత్ర బాగా జరగాలని, అలాగే నూతన ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండి మంచి పరిపాలన ప్రజలకు మా ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈవేళ మన నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా ఆనందించదగిన విషయం. వర్షం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇంకొక నా వరకు ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే మన శాసనసభ్యులు దీనికి అధికారికంగా నన్ను నియమించడం జరిగింది. ఇంకొక అదృష్టం, కొండబాబు గారు 3వసారి ఎమ్మెల్యేగా కాకినాడకి ఎలక్ట్ అయ్యారు. అలాగే ఈ త్రిపుర సుందరి గుడికి 3వసారి నేను కూడా చైర్మన్గా ఉండే అదృష్టాన్ని అమ్మవారి కొండబాబు గారి ద్వారా కలగజేసినందుకు మీ ద్వారా, ప్రజలందరి ద్వారా కూడా కొండబాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను.